విశాఖ మధురవాడ నారాయణ మైనర్ బాలికను గర్భవతిని చేసిన పీఈటీ టీచర్ పై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని మహిళా చేనేత అధ్యక్షులు కత్తి పద్మ డిమాండ్ చేశారు. సోమవారం విశాఖ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా అధికారులు పాఠశాల యాజమాన్యం తగు చర్యలు తీసుకోవాలని కోరారు. తక్షణమే బాధిత మైనర్ విద్యార్థి కుటుంబానికి ప్రభుత్వం కళాశాల అండగా ఉండాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులు సైతం పిల్లల ప్రవర్తనను గమనిస్తూ ఉండాలన్నారు. మేము అత్యవసరంగా ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాము. అంశం ఏంటి, మధురవాడలో ఉన్నటువంటి నారాయణ పాఠశాలలోని ఒక పీఈటీ ఉన్నాడు. అతని పేరు బేరా దుర్గాప్రసాద్. అతను కేడీపేట వాస్తవ్యుడు. 3 సంవత్సరాల నుంచి ఈ నారాయణ స్కూల్స్లో పనిచేస్తున్నాడు. అతను పీఈటీ అదే స్కూల్లో 8th స్టాండర్డ్ చదువుతున్నటువంటి ఒక అమ్మాయి 13 years. అయితే మేము ప్రెస్ నోట్లో 12 అని రాశాం. నేను రాత్రి మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అనుసరించి 13 years ఓల్డ్ గర్ల్ అనమాట. ఆ అమ్మాయి కొంచెం ఆటల్లో అదే ఆసక్తి ఉన్న అమ్మాయి. ఇతను పీఈటీ అవ్వడం వలన ఆ అమ్మాయిని కొంచెం అలా అట్రాక్ట్ చేసి స్కూల్ అయిపోయిన తర్వాత కొంతసేపు ఆటలు ఆడించడం, ఇలా అమ్మాయిని ఎంటర్టైన్ చేస్తూ ఒక ఆదివారం తన భార్య ఇంట్లో లేని సమయంలో అమ్మాయిని తీసుకొని వెళ్ళి తన ఇంటి దగ్గర అత్యాచారానికి పూనుకున్నాడు, మాయ మాటలు చెప్పి అనేది మనకు ఉన్నటువంటి రిపోర్టు. ఆ విషయం కూడా బయటికి రాకుండా ఈ 3 నెలలు గడిచింది. ఇప్పుడు ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ కావడం వలన తల్లిదండ్రులు, చాలా చిన్నపిల్ల కాబట్టి ఎవరు ఊహించలేదు, వాళ్ళు బాడీలో కూడా ఎటువంటి చేంజెస్ లేవు, అందుకని హెల్త్ బాగాలేదు ఏంటనేది చూపించడానికి తీసుకొని వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అనే విషయం బయటపడటంతో వాళ్ళు కూడా పాప భవిష్యత్తు దృష్ట్యా ఏం చేయాలనే ఆలోచనలో పడిపోయారు. కానీ ఎవరు కూడా ఈవెన్ దాన్ని ఎంటీపీ చేయడానికి కూడా డాక్టర్స్ ఒప్పుకోరు, అంత చిన్నపిల్ల కాబట్టి. ప్లస్ అది చాలా పెద్ద కేసు అవుతుంది కాబట్టి వాళ్ళు తల్లిదండ్రులు కూడా చాలా ఆవేదనకు గురయ్యారు, చాలా ఎక్కువగా ఆవేదనకు గురయ్యారు. అంటే చూస్తాం మనం కొంతమంది ఎలా రియాక్ట్ అవుతారనేది. వీళ్ళు చాలా ఎక్కువగా ఈ పాప గురించి ఆవేదన చెందుతున్నారు. వెంటనే నిన్న పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం, వితిన్ ½ hour 15-20 minutesలోనే అతను ఊహించలేదు కాబట్టి అతను తీసుకొని వచ్చేసారు స్టేషన్కి, కస్టడీలోకి తీసుకున్నారు. ఎఫ్ఐఆర్ కూడా అయ్యింది. ప్రాపర్ సెక్షన్స్ పెట్టి అతని మీద అయితే ఎఫ్ఐఆర్ నమోదైపోయింది. అలాగే పాపను కూడా ప్రాసెస్లో మెడికల్ టెస్ట్కి అంతా పంపించారు పోలీస్ వైపు నుంచి. జరిగినటువంటి ఇది కానీ మేము ప్రత్యేకంగా ఇది ఎందుకు మాట్లాడాలని మిమ్మల్ని పిలిచామంటే, స్కూల్స్లో ఇలాంటివి జరగకూడదు. ఈ అవేర్నెస్ అంటే వాళ్ళుగా తల్లిదండ్రులు వచ్చి మీడియా ముందు మాట్లాడి మా పాపకి ఇలా జరిగిందని వాళ్ళు చెప్పలేరు. కాబట్టి సమాజంగా మనం ఈ విషయంలో మేము ఈ బాధ్యత తీసుకున్నాం. ఎందుకంటే స్కూల్స్లో ఇలాంటివి జరుగుతున్నాయి. ముఖ్యంగా పీఈటీలు, కొంతమంది టీచర్స్కి ఇటువంటి ఛాన్సెస్ ఉంటాయి. ఏ రకంగా అంటే పిల్లల్ని ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీలోకి తీసుకొని వచ్చేటప్పుడు ఆ అవకాశాన్ని వినియోగించుకునేటటువంటి దుర్బుద్ధిని కొంతమంది ప్రదర్శిస్తారు. ముఖ్యంగా టీచర్స్కి పిల్లలు అవైలబుల్గా ఉంటారు, అందుబాటులో ఉంటారు. గర్ల్స్ స్టూడెంట్స్ అందుబాటులో ఉన్నారని చాలామంది టీచర్స్ భావిస్తారు. అందుబాటులో ఉన్న వస్తువులుగా పిల్లలను చూడటం అనేది ఈ సెక్షువల్ థాట్స్ సరిగ్గా లేని టీచర్స్కి ఇది ఒక అవకాశంగా ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులు దీని మీద ఎంత ఆలోచించుకున్నా ఏం ఉపయోగం లేదు. ఎందుకంటే వాళ్ళు 9 గంటలకి 8 గంటలకు స్కూల్లోకి వెళ్ళిన పిల్లలు మళ్ళీ వీళ్ళు గేటు బయటే మళ్ళీ పిల్లల్ని కాంటాక్ట్ అవుతారు. ఆ లోపల ఏం జరుగుతుంది అనేది దానికి ఎవరు బాధ్యత వహిస్తారంటే చట్టం వహిస్తుంది. చాలా స్పష్టంగా ఆర్టికల్ 11లో వచ్చినటువంటి సవరణలు కానీ, రేప్ చట్టం 376 376 రేప్ యాక్ట్లో వచ్చినటువంటి సవరణలు కానీ, సెక్షన్ 354లో వచ్చిన సవరణలు, అలాగే సుప్రీంకోర్టు దీని మీద చాలా స్పష్టమైనటువంటి గైడ్లైన్స్ ఇచ్చింది. ఆడపిల్లలు కానీ, అంటే బాలికలు కానీ, స్త్రీలు కానీ చదువుకునే చోట, ఉద్యోగాలు చేసుకునే చోట, పని స్థలాల్లో ఎక్కడైనా కానీ వాళ్ళ మీద లైంగిక దాడి జరగకుండా ఉండేలాగా పర్యవేక్షణ బాధ్యత యాజమాన్యాలకి ఏముంది. యాజమాన్యాలు ఈ బాధ్యత తీసుకోవాల్సిందే.